బాగున్నారా? మేమైతే మస్తుగా ఉన్నాం. మేము అందరం ఎటు రెడీ అవుతున్నాం అనుకుంటున్నారు. బాసాలకు వెళ్తున్నాం. మా తమ్మునికి మా చిన్న బావకు అక్షరాభ్యాసం చేపియడానికి తయారైనాము. మా చిన్నంటి వాళ్ళు పెద్దంటి వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము. ఇదిగో మా చిన్నంటి, మా డాడీ, మా పెద్దంటి, మా చిన్న మామ, మా పెద్ద మామ. మా పెద్ద మామ చేతులలో ఇంటికి బావ. ఇక వెళ్దాం పదండి. చలో. మేమందరం కలిసి 2 కార్లో వెళ్తున్నాము. లగేజ్ అంతా కార్లకు చదువుకున్నాము. ఇంకా రెడీ అవుదామయ్యా. స్టార్ట్. చలో. మేము 6కి అట్లా స్టార్ట్ అయినా. చూద్దాం ఇంకా వెళ్ళేసరికి ఎంత టైం అవుద్దో. ఒక కార్లో మా పెద్ద మామ, మా పెద్ద ఆంటీ, మా చిన్న ఆంటీ, నైతే బావ, అమ్మలక్క, మనకి బావ. ఒక కార్లో నేను, మా విశ్వ బావ, మా డాడీ, మా శ్రీకమ్మ, మా అమ్మ. మేము వెళ్తున్నాం. మా విశ్వ బావ నాకు బిస్కెట్ ఇచ్చిళ్ళు. తింటున్నా మంచిగా. నేను మా విశ్వ బావ మంచిగా ఆడుకుంటూ వెళ్ళినాం. బోర్ కొడుతుందని నేను మా బావ ఫోన్ చూసాం. కాసేపు సాంగ్ పెట్టుకున్నాం. కాసేపు డాన్స్ చేసాం. మా తమ్మునికి, నైతి బావకు, నాకు డ్రెస్ కొన్నామని మంచిర్యాల జూడియో షాప్ దగ్గర ఆగాం. మేము ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాము. చీకటి అయింది. మాకు ఏం మనసు కనిపించలేదు. మొత్తం చీకటి అయింది. ఆకలిస్తుందని ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆగి అన్నం తింటున్నాం. మంచి ప్లేస్ దొరికింది మాకైతే. హాయిగా తిన్నాం. మేము ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చాము. మేము తినేసరికి 9 అయింది. ఇంకా తిన్నాక స్టార్ట్ అయ్యాం. బాసలకి అయితే చేరుకున్నాం. బాసల వచ్చేసింది. టైం 12 అవుతుంది. నేను 6 స్టార్ట్ అయితే నైట్ 12 అయింది. మా తమ్ముడు, నైట్ బావ, విశ్వ బావ, నేను అందరం పండుకున్నాం. మా డాడీ వాళ్ళు ఒక రూమ్ చూసారు. మంచి రూమ్ దొరికింది మాకు. కింద పడ్డా అని నవ్వకండి. అమ్మయ్య మంచిగా బెడ్ ఉంది. మంచి రూమ్ దొరికింది. హాయిగా పడుకోవచ్చు. మా అమ్మలక్క టీవీ పెడుతుంది. నేను నిరోధిస్తుంటే నిఖిల్ బాబా బాత్రూమ్ అన్ని అని చూపిస్తున్నారు. మా డాడీ, మా సెకండ్ మామ అయితే మంచిగా బజ్జుకున్నాం. మేము బజ్జుకుంటాను ఫ్రెండ్స్. గుడ్ నైట్. నన్ను మాత్రం మార్నింగ్ లేపకండి. తెల్లారింది. నాకంత ఫస్ట్ అయితే బాబా మా తమ్ముడు లేచాడు. అందరు చాలా చేశారు. రెడీ అవుతున్నాను. నేను మాత్రం ఇప్పుడే లేచాను. రెడీ అవ్వాలి. మా అమ్మ, మా ఆంటీ వాళ్ళు మార్నింగ్ 4కే లేచి రెడీ అయ్యారు. మేమందరం రెడీ అయ్యేసరికి 6 అయింది. ఇంకా దర్శనానికి వెళ్ళాలి. లేట్ అవుతుంది. బయట వాతావరణం చాలా బాగుందని చూస్తున్నాము. మా విశ్వబావ పుల్లగా ఉన్నారు. డాన్స్ చూడండి ఎలా చేస్తున్నారు. మేమున్న రూమ్ నుండి బయటికి చూస్తే వ్యూ చూడండి ఎంత బాగుంది. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. రూమ్ లో లగేజ్ పెట్టి దర్శనానికి బయలుదేరాము.
ముందుగా దర్శనానికి వెళ్లే ముందు గోదావరి నది వద్దకు వెళ్తున్నాము. ఒక శాప మా దగ్గరికి వచ్చి అడ్రస్ చెప్తుంది. గోదావరి నది ఇటువైపు, గుడి అటువైపు అని చెప్తుంది అని చెప్పి, మీకు కావాల్సిన వస్తువులు నా దగ్గరే కొనుక్కోండి సార్ అని చెప్తుంది. ఓకే అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాము. గోదావరి నది వచ్చేసింది. ఇదే గోదావరి నది. చూడండి, గోదావరి నది వద్ద వంటలు కూడా చేసుకున్నాను. నదిలో స్నానం చేయాలి అనుకున్నా, కానీ వాటర్ బాగాలేవని మా డాడీ మా పైన నీళ్లు చల్లారు. అందరం నీళ్లు చల్లుకున్నాం. అడ్రస్ చెప్పిన ఆమె దగ్గరికి వచ్చాము. ఆమె దగ్గరనే పూజా సామాను తీసుకున్నాము. మా తమ్ముని కోసం అక్షరాభ్యాసం చేయించడానికి స్లేట్ కిట్ తీసుకున్నాము. అన్నైతే బాబా కూడా ఒకటి తీసుకున్నాము. ఏ కలర్ కావాలి అని అడిగితే పింక్ కావాలి అన్నాడు. ఈ పెన్ను చూడండి ఎంత బాగుంది. మా అమ్మలక్క వాళ్ళు ప్యాడ్, ఒక బుక్, పెన్ను తీసుకున్నారు. నేను కూడా బుక్స్ తీసుకున్నాను. నైతి బాగా వేస్తున్నారని శ్రీకాంత్ మామ వాటర్ బెలూన్స్ కుడుతున్నారు. వావ్, గుడి దగ్గరికి వచ్చాము. గుడి లోపల మొబైల్ హలో లేదట, అందుకే మేము వీడియో తీయలేదు. అక్షరాభ్యాసం అయిపోయింది. దర్శనం కూడా కంప్లీట్ అయింది. అందరం కలిసి ఒక దగ్గర కూర్చున్నాము. గుడి ఆవరణంలో రాద్దాము అని కూర్చున్నాము. నేను బుక్ పైన శ్రీ ఓ నమ శివాయ సిద్ధం నమః అని రాశాను. మా చిట్టాంటి మా నైకి బావతో ప్లేట్ పైన రాపిస్తుంది. బావ సిన్సియర్ పైన రాస్తున్నారు. నీకు బావ కూడా రాస్తున్నారు. అమలక్క బుక్ పైన రాస్తుంది. మా తమ్ముడిని రాయమంటే లైన్స్ గీస్తున్నారు. మా నైకి బావ కూడా లైన్స్ గీస్తున్నారు. మా డాడీ మా తమ్ముని చేత ప్లేట్లు ఇప్పించారు. మా నైతి బావ కూడా ప్లేట్ ఇచ్చాడు. ఆ పాప రిటర్న్ గిఫ్ట్ చాక్లెట్స్ ఇచ్చింది. అక్షరాభ్యాసం చేసేటప్పుడు కెమెరామ్యాన్ తీసిన ఫోటోలు ఇక్కడ తీసుకుంటాను. చూసి మా ఫోటోస్ సెల్ఫీ చేసుకుంటున్నాము. ఇంకా రూమ్ కి బయలుదేరాము. మేము దర్శనం చేసుకొని రూమ్ కి వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న పిట్ట పడి ఉంది. పాప ఎండకు కావచ్చు. చిట్టాంటి అమలక్క దానికి వాటర్ పోసి దావని తీస్తున్నారు. ఎండకి
దానికి వాటర్ పోసి గాలి ఊరాము, ఇంకా కొన్ని వాటర్ తాగించాము. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేస్తున్నాము. తిన్నాక కాసేపు ఆడుకున్నాము. ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కిందకి వచ్చాము. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మార్నింగ్ లేచా కాబట్టి కార్ ఎక్కడంతో నేను వచ్చింది. మాకు పడుకున్నా స్విచ్ ఆఫ్ అయిపోయా. కొంచెం దూరం వచ్చి అలా రెస్ట్ కోసం ఆగాము. స్నాక్స్ మ్యాంగోస్ తిన్నాము. మా డాడీ మా తమ్ముడు నైతిక్ బాగా విశ్వ బాగా మంచిగా బతుకున్నారు. ఇదంతా జన్నానం ఫారెస్ట్. దారి మధ్యలో వెళ్తున్నాగా మేము తరం ప్రాజెక్ట్ చూడడానికి ఆగాము. తరం ప్రాజెక్ట్ చూసాక మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ జన్నానం ఫారెస్ట్ లో టింకర్ పార్క్ ఉందని చూడడానికి ఆగాము. కార్లో దిగినప్పుడు కనిపించాయి. దగ్గరికి వెళ్ళి చూసారి వెళ్ళిపోయాయి. మళ్ళీ వస్తాయని వెయిట్ చేసాం. వచ్చేలోపు ఆడుకున్నామని ఆడుకున్నాం. అదిగో చూడండి, అక్కడ ఉన్నాయో జింకలు కనిపించాయి. కొంచెం సేపు వెయిట్ చేస్తే వచ్చాయి. వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టాటా, బై బాయ్.